దేవుని స్తోత్రం. ఈ దినమందు చేరి వచ్చిన ప్రభు ప్రియులైన మీకు ఈశ్వరి నామములో పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఆశ్చర్యకరుడండి, మనల్ని భద్రపరుస్తున్నారు. అంతకు మించి మన కృపలో మనము క్షేమంగా ఆయన దగ్గర ఆరాధన చేసుకోగలుగుతాం. ఇప్పటికీ ఈ బాధ్యత ప్రభు వారు ప్రసాదించారు. ఎక్కువ ముందు ఈ బాధ్యత మనకు ఉండాలి అని దేవుణ్ణి అడుగుదాం. మంచిది. ప్రభునందు ప్రియులారా, దేవుడు తన కృప చొప్పున మనల్ని కాపాడుతున్నారు. ఈరోజు ఈ దావీదు కీర్తనలు 24వ దావీదు కీర్తనను మనము చదువుకున్నాం. నేను ఈ ఉదయకాలం ముందు ఈ దావీదు కీర్తనను చదువుకున్నప్పుడు కొన్ని తలంపులు నా మనసులోకి వచ్చాయి. అయితే దైవభక్తులు, చాలా మంది దైవభక్తులు ఈ దావీదు కీర్తనను పునాది రాయి వేసేటప్పుడు, ఇంటికి గుమ్మములు ఎత్తేటప్పుడు, లేకపోతే కిటికీని పెట్టుకునేటప్పుడు, కొంతమంది గుమ్మాన్ని నిలబెట్టినప్పుడు ప్రార్థన చేయించుకుంటారు. మరి కొంతమంది కిటికీ నిలబెడుతున్నామని అప్పుడు కూడా మీరు ప్రార్థన చేయాలి అని పిలిచిన సందర్భాలు నాకు ఉన్నాయి. నేను వారితో చెప్పాను, అయ్యో గుమ్మం నిలబెట్టినప్పుడు ఇవన్నీ నిలబెడతాను ప్రార్థన చేసి వచ్చాం కదా అంటే, కాదు మీరు ప్రార్థన చేయాల్సింది అని చెప్పి నన్ను పిలువనిపించారు. సరే, ప్రభునందు ఈ దావీదు కీర్తనలు నేను చదువుకున్నప్పుడు కొంచెం సేపు ఆలోచన చేసుకున్నాను. గుమ్మములారా అని చెప్పి ఒక మంచి మాట, ప్రభునందు మహిమగల రాజు ప్రవేశించినట్లు అని మరి ఒక మంచి మాట, ప్రభునందు భూమి దాని సంపూర్ణత ఆయనదే అని మరి ఒక ప్రారంభ వాకు. ఈ వాకులన్నీ కూడా నేను ధ్యానం చేసుకున్నప్పుడు నా మనసుకు ఈ రీతిగా పరమ తండ్రి వారు లేక రక్షకుల వారు తలంపించారు. ఈ పట్టణము ఈ లోకంలో ఉండేటువంటి పట్టణము కాదు అని, ఈ పట్టణము ఈ లోకంలో ప్రభునందు గృహాలు కట్టుకుంటూ ఉంటాం. ఒక చిన్న ఇల్లు, చాలా పర్యాలు చెప్పాను, చెప్పుకున్నాం. ప్రభునందు ఒకప్పుడు తాటి ఆకులు చక్కగా ఉంటే బాగుందిరా, రెండింటాళ్ళు కట్టుకున్నారని చెప్పుకునేవాడు. ఒకవేళ రెల్లుగడ్డలు కట్టుకుంటే వాడు బాగానే ఉన్నాడు, రెల్లిగడ్డలు కట్టుకున్నారని చెప్పి అనుకునేవాడు మా బాల్యంలో. ఎవరైనా రేకులు ఇల్లు కట్టుకుంటే, రేకులు వేసుకుంటే పర్వాలేదు అనుకునేవాడు. ప్రభునందు అది దాటి పెంకిళ్ళు ఎవరైనా కట్టుకుంటే ఇంకా గొప్పగా చెప్పుకునేవాడు. అది దాటి బంగాళ పెంకిలు కడితే, ఓ బంగాళ పెంకిలు కట్టుకున్నారా, బాగానే ఉన్నారే, బాగుంది చెప్పుకునేవాడు. కాబట్టి ప్రభునందు ఒక పురము, మనము నివాసం ఉండగలటువంటి పురమును దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు దావీదు భక్తుని ద్వారా. ఈ రోజుల్లోనే డాబాలు వచ్చాయి, అపార్ట్మెంట్లు వచ్చాయి, డూప్లెక్స్ హౌస్లు వచ్చాయి, తర్వాత విల్లాలు వచ్చాయి. వాటి అర్థాలు కరెక్ట్గా తెలియదు. ఒకసారి విజయ్ కుమార్ గారిని అడిగాను, చెప్పారు లేదు, తర్వాత మర్చిపోయాను. డూప్లెక్స్ హౌస్ అని, విల్లా అని, అపార్ట్మెంట్ అని, ఫ్లాట్ అని, ఈ రీతికి రకరకాలుగా వచ్చాయి. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ లోకంలో ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. మనుషుడే వచ్చేటప్పుడేమో ఏడుస్తూ వస్తాడు. అబద్ధం చెప్పలేదు కదా. వెళ్ళిపోయేటప్పుడు 100 మంది నేర్పించి వెళ్ళిపోతాడు. ఇదేదో విచిత్రంగా ఉంటుంది. వచ్చేటప్పుడు ఒక్కడే ఏడుస్తాడు. ఓ చూసేవాళ్ళందరూ కూడా పుట్టాడు కూతురు పుట్టింది, కొడుకు పుట్టాడు అని నవ్వుతారు. ఈ వెళ్ళిపోయేటప్పుడు ఎంతమంది నేర్పిస్తాడండి? 100 మంది నేర్పించి వెళ్ళిపోతారు. ఈ ఏడుపులో కూడా రకరకాల ఏడుపులు, వాటి జోలికి వెళ్ళిపోవటం లేదు. ప్రభునందు ఈ వాక్కులు నేను ఈ దావీదు కీర్తనను మరలా 2 పర్యాలు 3 పర్యాలు చదువుకున్నాను. ఈ రోజు మరలా అంతకుముందు చాలా సార్లు చదువుకున్నాను. నేను అనుకున్నాను కదా, భూమి దాని సంపూర్ణత ఈ పరమరక్షకునిది. అయితే ఈ జీవిత తదనంతరము ఆ యందు శ్వాసముంచిన ప్రభు భక్తులు జీవించుటకు అనుకూలమైనటువంటి గృహాన్ని నేను కట్టుకోగలిగితే, ఇటువంటి ఆలోచన చేసేటప్పుడు ఖచ్చితంగా నేను ఆలోచన చేసుకున్నాను. నేను నా కుమారుడి భార్య సరిగా సవ్యంగా ఉండి ఒక ఇంటిని పరలోకంలో కట్టుకోగలిగితే, నిర్మాణానికి అనుకూలమైనటువంటి జీవనయాత్రను ఈ లోకంలో జీవిస్తే దానికంటే మరి ఉన్నతమైన ఆశీర్వాదం ఏదైనా ఉందా?
అని నేను ప్రశ్న వేసుకుంటా. ఈరోజు ఆ ప్రశ్న తీసుకున్నాను. ప్రభునందులారా, మనం జీవిస్తున్నాము. జీవిస్తూ ఉండగా మన గురించి మన ప్రభువు అలానా ఆయన నా బిడ్డ అని చెప్పగలుగుతాడా? అంత పరిశుద్ధమైన జీవితం ఉందా? ఒక సజీవ సాక్ష్యం నేను చెప్తాను. ఇప్పుడు ఈ మధ్య నా భార్యతో చెప్పినట్లుగా ఉన్నా, లేకపోతే ఎవరితోనూ చెప్పాను నేను, లేకపోతే మా తమ్ముడు కలిస్తే చెప్పాను. నేను చదువుకుంటున్న రోజులు, మెడ్రాస్లో చదువుతున్న రోజుల్లోనే సేవకులందరూ కూడా 17 మంది ఉండేవారు. సహవాస సేవకులు. గన్నవరంలో డిసెంబర్ నెలలో సేవకుల కూడిక జరుగుతుంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు దేవజనులు ప్రభువారు ఏం చెప్పారనయ్యా, సంవత్సరాలకు వచ్చాం కదా అని ఒకరికొకరు అడుగుతూ ఉంటుంటారు, చెప్పుకుంటూ ఉంటారు. ఈ వాక్యం చదివారు, లేకపోతే ఏంటి మాట్లాడి. అప్పుడు నిరీశ్వరరావు గారు ఒక దైవదర్శనం చెప్పారట. ఏమనంటే, ఎటు చూసిన తేలికో 15 ఎకరాల పైన పచ్చగా పంటంత సమృద్ధిగా ఉంది. అక్కడ దైవభక్తులు సుదర్శన్ గారు నిలబడి ఉన్నారు. మహిమావస్త్రాలు ధరించిన ఒక పెద్ద ఆయన అంటారంట, ఇదిగో ఇదంతా కూడా నా కుమారుడు సుదర్శనాన్నే. హల్లెలూయా. కథ కాదు, ఇదంతా కూడా నా కుమారుడు సుదర్శనాన్నే అని చెప్పి సెలవించారట. అది అవగానే త్యాగపురం మోషే గారు వారి కుమారుడు ఇప్పుడు పరిచయం చేస్తారు. అయ్య గారు, నాకు కూడా ఒక దర్శనం జరిగిందండి. డిసెంబర్ ప్రార్థన చేస్తుంటే, సహవాసం గురించి ప్రార్థన చేస్తుంటే అంటే పెద్దలు కల్పాల రాజరత్నం గారు, ఏంటయ్యా మోషి నీకేం కనపడిందంటే, అయ్య గారు నాకు కూడా సుదర్శన్ గారి గురించి ఒక దర్శనం జరిగిందండి. తను కూర్చొని ప్రార్థన చేస్తాను. పెద్ద పర్వతం ఉంది. పర్వతం నుండి పచ్చనిగా పండ్ల చెట్లు, రకరకాలైనటువంటి తోటలు ఉన్నాయి. అవి తిన్నంత వరకు తిన్నా కానీ ఇంకా మిగులుతాయి. సర్వసమృద్ధి ఉన్న పర్వతం అంట. నేను అట్లాగే పర్వతం చూస్తుంటే పైనుంచి ఒక గంభీర స్వరము, ఇదిగో ఇదంతా కూడా నా కుమారుడు సుదర్శను చింతించుకోబోతున్నాడు అని చెప్పి ప్రభు చెప్పారండి. హల్లెలూయా. అప్పుడు దైవజనులు చెప్పారట, అవును, ప్రభువుతో ఇంటే, ప్రభువులో జీవిస్తే, ప్రభు కృపలో వర్ధిల్లితే ప్రభు ఈ రీతిగా మాట్లాడాలన్నమాట. దేవుని బిడ్డలారా, మన గురించి మన ప్రియులతో ఈ బిడ్డ నా బిడ్డను వీరు స్వతంత్రించుకున్న జీవన యాత్రలో ఉన్నారు. ప్రభువారు ఒక మంచి దర్శనాన్ని, ప్రత్యక్షతను ఇప్పిస్తున్నారా, లేకపోతే ఇస్తున్నారా? నేను చెప్పుకోవచ్చు, నేను ప్రార్థన చేస్తున్నానండి అని చెప్పవచ్చు. నాకు ఫోన్ చేస్తూ, లేకపోతే అయ్యా ఉన్నారు, పోయిన వారం బలహీన గురించి చెప్పారయ్యా, మీరు ప్రార్థన చేశారు, తెల్లారేసరికి తగ్గిపోయిందంటే ఆగాగయ్యా, నేను కాదు, సంఘం చేసిన ప్రార్థన అని నేను ఎల్లప్పుడూ కూడా చెప్తాను. నేను అనే దానికి స్థానము ఇవ్వకూడదని అనుకుంటాను. ఎప్పుడైనా నేను అనే అతిశయము, గర్వము, లేకపోతే స్వనీతి, అధ్యక్షుల వారు పొన్ను కృపారాధన వస్తున్నారో దారి తొలగండి అని చెప్పించుకుంటానేమో, చెప్పించుకోకూడదని కోరుకుంటాను నేను. బిడ్డ, ఇప్పుడే పరమపురవాసులు మనలో తగ్గింపుతో ఉన్నటువంటి విశ్వాస యాత్ర. ఈ విశ్వాస యాత్రతో పాటు ఈ లోకంలో ఒక మంచి నివాసం ఉంది. రకరకాల ఇళ్ళు ఉన్నాయి. అయితే ఈ లోక జీవిత తదనంతరం జీవించడానికి ఒక నివాస స్థానాన్ని మనం ఏర్పాటు చేసుకునేటువంటి యాత్రలో మనం ఉన్నామా? మన యాత్ర ఏ రీతిగా ఉంది? మన విశ్వాసం ఏ రీతిగా ఉంది? పాటలు పాడుకున్నాం, నా మనవులన్నీ కూడా నేను చెప్పకపోవడమే నీ మనసులో నెరవేరుతాయి అని చెప్పి కీర్తనాకాడు ఒక ఆయన మంచి పాట రాసినట్టయితే, నెరవేరితే ఇంకా మన ముందు చాలా సవాళ్ళు ఉన్నాయిగా. మన బిడ్డల విషయంలో సవాళ్ళు ఉన్నాయిగా, మన కుటుంబాల విషయంలో సవాళ్ళు ఉన్నాయిగా, మన సంఘ విషయంలో సవాళ్ళు ఉన్నాయిగా, వ్యక్తిగత జీవితంలో సవాలు కూడా ఉంది కదా. ఈ సవాలు చేయించడానికి దేవుని ప్రియులను కలిసి వచ్చి ప్రార్థించే వారు ఉంటున్నామా? ప్రార్థిస్తున్నామా? దేవుని కృపలో ఆయన పాదముల దగ్గర వెతుకుతున్నామా? మొరపెడుతున్నామా? చాలా మంది నాతో చెప్పగా ఉన్నాను, అయ్యగారు నేను ప్రార్థన చెప్తూ ఉంటాను, అయ్యగారు నేను ప్రార్థన చేయనండి, ప్రభుత్వం పోట్లాడుతానండి అని చెప్పి ధీమాగా చెప్పిన వారిని కూడా నేను చూశాను. అమ్మో, వారికున్న భక్తితో ప్రార్థన చేయరట, దేవునితో పోట్లాడుతారంటే ఎందుకు చేయమని అడుగుతారట. అది వారి జీవితంలో జరిగిపోతుందట. కానీ
దేవుని జీవగ్రంథంలో చూసినది ఏమంటే, చదువుకునేది ఏమంటే, ప్రార్థనలో పోరాడిన వారిని చూస్తాం, విశ్వాసంలో పెనుగులాడిన వారిని చూస్తాం, నిరీక్షణతో పాదముల చెంత కన్నీరు కార్చిన వారిని మనం చూస్తాం. పోట్లాడిన వారిని చూడలేదు. ప్రభునందుకులారా, అంటే నేను చదివిన దేవుని వాక్యంలో నువ్వు ఒకవేళ పోట్లాడుతున్నావేమో, అంత స్వాతంత్రము, అంత భక్తి, అంత పరిశుద్ధత నీ దగ్గర ఉందా? అవి వచ్చిన చెయ్యి. మనల్ని మనం తగ్గించుకొని దేవుని కృపలో వర్ధిల్లితే ఆశీర్వాదమును, పరమగృహ నివాసము ప్రసాదించేవాడు ఉన్నాడు. అందుకు ఈ దావీదు కీర్తనలోనే 4వ వచనంలో భక్తుడు అంటాడు, దావీదు వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక, కపటముగా ప్రమాణము చేయక, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నుండును. ఇదిగో నిన్నటి శుక్రవారం నాడు ఈ రీతిగానే మేము మిత్రులమిద్దరము ధ్యానం చేస్తుంటే ఇటువంటి ప్రశ్నలే కొన్ని నేను నా మిత్రులతో పంచాను. ప్రశ్నలే, కృపారావు, ఈ లోకంలోనే వీళ్ళు సంఘంలో బాగా కనబడవచ్చు, సమాజంలో బాగా కనబడవచ్చు, పరిశుద్ధులుగా కనబడవచ్చు, నీతిమంతులుగా కనబడవచ్చు, మాకు మేము ప్రార్థన చేసుకుంటున్నామని చెప్పవచ్చు. ఈ జీవిత తదనంతరము బహుమానం పొందే కాలం ఉంది కదా, అక్కడ వారికి ఉండే బహుమానం ఇంతే కావచ్చు. కాబట్టి మేము బాగానే ఉన్నాము అనుకుని, ఒకరితో మాకు పని లేదు అనుకున్న వారి గురించి మనం ఏమాత్రము కూడా లక్ష్యము చేయక దేవుని దగ్గర పోరాడదాం, ప్రభు దగ్గర ప్రార్థించాలి, ఆయన కృపను ఎదుగుతాం. మరికొన్ని పర్యాలు మేము వెళ్ళాలి అంటే చాలా సంఘాలు ఉన్నాయి, వెళ్ళిపోతామని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. వారిని కూడా వెళ్ళిపోలేద్దాం. దేవుడు ఆత్మను ఇస్తూ ఉంటే వెళ్ళిపోయిన వారు వెళ్ళిపోయారు. ఒక 10 మంది కలిసట వెళ్ళిపోయి ఇంకొక ఐగారిని తీసుకురావడానికి వెళ్ళారట. రేపల్లి వెళ్ళారు. రేపల్లి అంతా కలిసి ఒక 7 కిలోమీటర్లు ఉంటేమో మా మిత్రుడు ఊరు గ్రామానికి ఇక్కడ నిలబడితే రేపల్లి భవనాలు కనబడతా ఉంటాయి. ఒక 2 వారాలు వెళ్ళి 3వ వారానికి మా ఊర్లో ప్రార్థన పెట్టాలంటే అది తెలుసు. అక్కడ అడిగారట. ఏమని అడిగారు తెలుసా? అవునా, అదలంకులో జాన్పాల్ గారు ఒక అయ్యగారు ఉన్నాడు, ఇంకొక అయ్యగారు ఉన్నారు, వీరందరూ కూడా నాకు తెలుసు. నేను వచ్చి మీ ఊర్లో మీ ఇంట్లో ప్రార్థన పెట్టి సేవనట్లా ప్రారంభిస్తానబ్బా అని చెప్పి అడిగారట. అక్కడతో అటు వెళ్ళను లేక తిరిగి పూర్తి చేయొచ్చు కదా, తిరిగి వారి ఆత్మీయ గృహంలో కష్టాలు, నష్టాలు, ఇరుకులు, చావులు, తద్దినాలు, చావులకి ప్రార్థన చేస్తే కుటుంబానికి రాలేక కింద మీద కొట్టుకున్నారట. తర్వాత రాయవారం నడిపించారట. మరలా తిరిగి గుళ్ళోకి వస్తాము. అయ్యగారు ఏమనంటారా, సంఘ పెద్దలు ఏమనంటారా, చూసులు ఏమనంటారా? రాయవారం దేవుని బిడ్డ, ఈ దేవుడే, ఈ పరిశుద్ధ మందిరమే, ఈ పరిశుద్ధ సంఘమే ఎన్నిక చేసేటువంటిది కాదు. ఒకవేళ నీవు ఎవరైనా ప్రియబిడ్డను ఎన్నిక చేసే రీతిలో మాట్లాడే బిడ్డగా ఉంటే తల్లి కావచ్చు గాక, తండ్రి కావచ్చు గాక, కుమారుడు కావచ్చు గాక, సహోదరు కావచ్చు గాక, ఎన్నిక చేసే బిడ్డగాని ఉంటే నువ్వు ఇక్కడ బాగానే ఉంటావు. అక్కడ ఏమీ కూడా నీకు ఉండదు. నువ్వు పొందుకునేదంతా ఎంత అవుతుందేమో. జాగ్రత్త. నీ తోటి ప్రియ బిడ్డను, నీ తోటి వారిని ఎన్నిక చేయవద్దు, విమర్శించవద్దు, కించపరచవద్దు. జాగ్రత్త. దేవుని సన్నిధిలో పరలోక పట్టణం గురించి, పరలోక పట్టణంలో దేవుడు సిద్ధపరిచే గృహము గురించి కొన్ని తలంపులు రాగా ఇన్ని ఆలోచన ప్రభావాలు ఈరోజు ప్రసాదించారు. దేవుని వాక్యం కాకుండా నేను ఏమి మాట్లాడలేదు అంటున్నాడు కదా. వాడు యెహోవా ఉన్న ఆశీర్వాదము నందును. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుని వాక్యం కోసం ప్రకటన గ్రంథము ప్రభునందుకులారా 12వ అధ్యాయము 12వ వచనము. ప్రకటన గ్రంథము ప్రత్యక్షీకరణ
పద్మాసు దీపవాసి అయినటువంటి యోహాను భక్తుడు పద్మాసు దీపంలో ఉండగా దేవుడు ప్రత్యక్షపరిచిన ప్రతి దర్శనము, ప్రతి వాగ్దానము, ప్రతి మాటను ఆయన రాశాడు. తర్వాత అది మనకు అనువదించబడింది. మనం ఇప్పుడు చదువుకుంటున్నాం పరలోక పట్టణం గురించి. చదువుతండి. అందుచేత పరలోక నివాసులారా అమ్మమ్మ ఉచ్చరించండి. భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. ప్రభునందుకులారా, ఈ 24వ దావీదు కీర్తన చదువుకున్నప్పుడు గుమ్మములు తలెత్తుకోవాలా, కపటం లేకుండా జీవించాలా అని దేవుని మాటలు సజీవ సాక్ష్యాలు ధ్యానం చేసుకున్నప్పుడు ఇదిగో ఈ వాక్కును చదువుకుంటానికి దేవుడు నేర్పించాడు. పరలోక పట్టణంలో ఒక నివాసం మనం కట్టుకోవాలా. ప్రభువులారా, ఎప్పుడో ఒకసారి చెప్పినట్లు గుర్తుంది. మా తండ్రి గారు 1958 సంవత్సరంలో విజయవాడకు వచ్చారు. అప్పుడు ఎస్కే జానీ అని జై భారత్ మ్యూజికల్ కంపెనీ అని ఒక చిన్న షాపు స్టేషన్ వెనకాల ఉండేది. పడవల పక్కన చిన్న గదిలో ఉండేది. అప్పుడు రాష్ట్రాలకి డ్రమ్ములు కావాలను కాయలు కావాలని వస్తే మా తండ్రి గారు అక్కడకు వెళ్ళి కాయలు డ్రమ్ములను తెచ్చి పెడితే సహవాసాపు తీసుకెళ్తుండేవాట. ఆ తర్వాత టౌన్ పెరిగింది, రోజులు పెరిగినాయి. స్టేషన్ ఇటువైపుకి గాంధీనగర్ తాలూకా ఆఫీస్ దగ్గరకు మంచి షాప్కి మార్చుకున్నాను. సరే, మా తండ్రి గారు చనిపోయిన తర్వాత నేను ఆ షాప్కి కాయలు కొరకు దేవుని కొరకు సహవాసం 12 మంది షాపులు ఉండే వారు ఏం కావాలని నాతో చెప్పుకోవాలి. నేను వెళ్ళాను. ఒకసారి వెళ్ళిన తర్వాత, రెండోసారి వెళ్ళిన తర్వాత చూశాడు ఆయన. ఏమన్నా మీరు ఏం చేస్తారంటే, నేను పాస్టర్ గారు అండి, సాగుని ఎక్కడంటే బోరింగ్ అని మాట్లాడు కదా, బోరింగ్ అండి అని చెప్పి. ఆహా అంటే ఎవరు తాలూకు అన్నట్లుగా ఆయన అడగకముందే చెప్పాను. బోరింగ్లో గున్నూరు సుదర్శన్ గారిని మా నాన్నగారు సావుకండి, ఆయన ప్రభు దగ్గరికి గారు. ఆయన తర్వాత నేను చర్చలోకి వచ్చాను. కానీ అదే అవునా సుదర్శన్ గారు చనిపోయారా, ఆడ పెద్ద అబ్బాయివా అదే అని చెప్పి అన్నాడు కదా. అటువైపు ఉన్నప్పటి నుంచి నా దగ్గరకు వస్తుండేవాడు. ముస్నూరు నుండి వచ్చానని చెప్పాడు, స్థలం కొనుక్కునని చెప్పాడు. తర్వాత డాబా కూడా కట్టానండి, జాని గారు ఒకసారి వచ్చి మా ఇల్లు చూడాలని, మా పిల్లలు చూడాలని అడిగాడు. అని ఉన్నంతకాలం మా ఇంటికి నేను రానే లేకపోయాను. ఒక మనిషి, ఒక బిడ్డ ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటి గురించి చాలా సంతోషిస్తాడు. మిత్రులతోనో లేకపోతే రక్త సంబంధికులతోనో ప్రభునందు పిల్లారా పిలిచి మేము ఇల్లు కట్టుకున్నాం రండి చూడండి అని చెప్పి పిలుచుకుంటాడు. సంతోషం కొద్ది ఈ వాక్యాన్ని చదివినప్పుడు ఆ సందర్భం గుర్తొచ్చింది. ఇక్కడ భక్తుడు అంటాడు, యోహాను భక్తుడు అంటాడు, జ్ఞాని అంటాడు, పరమ తండ్రిని పరమరక్షకుని మహిమ స్వరూపంలో మహిమలో ఆ పరలోక పట్టణాన్ని చూసినటువంటి భక్తుడు అంటాడు. పరలోకమా అని చెప్పి ప్రభునందులారా కామాగతి పరలోక నివాసులారా మనం ఎవరండి ఇప్పుడు పరలోక నివాసం పరలోకం అని చెప్పి పిలిస్తే పరలోకంలో సింహాసనాసీనుడుగా ఉంటుంది మన యేసయ్య, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు, ఆకాశమున సింహాసనం భూమిమున పాతిపెట్టమని చెప్పిన యేసయ్య మనం పిలిస్తే పలకాలి అన్నమాట. అంటే అట్లా అర్థం చేసుకోవాలి. పరలోకం అని చెప్పగానే కుమారుడా ఏం చెప్పు అని చెప్పి ఆయన ప్రత్యుత్తరముగా మనతో మాట్లాడగలిగినంతటి పరిశుద్ధమైన జీవితాన్ని మనము కొనసాగిస్తాం. వ్యర్థమైన దాని మనసు పెట్టక కపటముగా ప్రమాణం చేయకుండా నిర్దోష మార్గంలో నడిస్తే ఆయన బిడ్డలమవుతామని దావీదు కీర్తనలో చదువుకున్నాం. తర్వాత వచ్చిన గుమ్ములారా మీ తలలు పైకెత్తుకోండి. ఇది ఏ గుమ్మో తెలుసా? పరలోక పట్టణపు గుమ్మం, పరలోకపు గవిని. ఈ గవిలో అడుగు పెట్టడానికి ప్రభునందుకులేరా ఆషామాషిగా గవిలో అడుగు పెట్టలేము, ఆషామాషిగా పరలోకానికి చేరుకోలేము.
దిద్దుబాటు, సిద్ధపాటు, ఒప్పుకోలు, ప్రభుత్వ ప్రవర్తనలో జీవితము, ఈ జీవన యాత్రను కొనసాగిస్తేనే పరలోకమా అని పిలిచి పరలోక పట్టణ వాసిగా ఈ గవిలో అడుగు పెట్టే అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలైనా కావచ్చుగాక, ఆయన రాకడ ఎంత కాలమైన ఆలస్యం కావచ్చుగాక, జీవించి ఉంటేనేమో పరలోక పట్టణకు వాసంగా జీవిస్తాము. ఈ జీవితం ముగిస్తేనేమో పరలోకపు గవిలో అడుగు పెట్టడానికి సిద్ధపాటు కలిగి జీవించే వారు ఉంటాం. ఈ లోకంలో ఇప్పుడు రకరకాల ఇల్లు కట్టుకుంటున్నారు. ఒక్కొక్క ఇంటికి కొన్నిసార్లు కొంతమందికి రాకపోతే ఆ ద్వారబంధాలే చాలా ఖరీదుగా ఉంటాయి, చాలా చక్కగా ఉంటాయి. ఎంత అయిందో అని చెప్పి ప్రాణాలు కనిపిస్తూ ఉంటుంది. ఈ లోకంలో మనం ఏ రీతిగా దాన్ని చూసి ఆశ్చర్యపోయి ఒకంత ఇంకా ఆశ్చర్యపోయి మాట్లాడుకునే మనం జీవించే జీవన యాత్రను బట్టి పరలోకంలో మన కొరకు నిత్య పురవాసం నిర్మాణం చేసే దేవుడు దాని ద్వారా బంధువులు ఎంత ఘనంగా నిర్మాణం చేస్తున్నాడు కదూ. ఈ ఇంటిని స్వతంత్రించుకోవడానికి నమ్మకంగా మనం జీవిస్తున్నామా? పరిశుద్ధులుగా మనం జీవిస్తున్నామా? పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. భూమి సముద్రం ఇక్కడ విడిచిపెట్టబడుతుంది. ఓ ప్రభునందు అటు ఇటు ఉన్న వారు విడిచిపెట్టబడుతున్నారు కాబట్టి వీరికి శ్రమ. పరలోక పట్టణంలో అడుగుపెట్టిన వారికి నిత్య సంతోషము, నిత్య ఆశీర్వాదము, నిత్య స్తుతి యాగము. ఈ స్తుతిని స్వతంత్రించుకుంటానికి, ఈ స్థితిలో పాలిభాగస్తులం అవటానికి, ఈ లోకంలో స్తుతించాలా, ఈ లోకంలో ప్రార్థించాలా, ఈ లోకంలో పాదముల దగ్గర ప్రార్థనలో పోరాడే వారంగా, గోజాడే వారంగా, మొరపెట్టే వారంగా మనం ఉండాలి. మనం చూసిన ప్రియులతో మీరు దేవుని బిడ్డలు అని చెప్పగలిగినటువంటి పరిశుద్ధ జీవితం మనకు కావాలా. ఇటువంటి పరిశుద్ధ జీవితం, ఎన్నిక చేసే జీవితం అవుతుంది, ప్రశ్నించేటువంటి జీవితం అవుతుంది, ఇతరులకు ప్రశ్నార్థకంగా బ్రతుకు మనకోవద్దు. దేవుని ప్రియులారా, ఇదిగో ఈ వాక్యాన్ని చదివినప్పుడు నా కుటుంబాన్ని నా ప్రభు పాదాల దగ్గర పెట్టుకున్నాను, సోఫాలో కూర్చోలేకపోతే నా బిడ్డను నా భార్య అన్నాను. నాయన నేను ప్రశ్నించబడే జీవితం ఉన్నాను కాదు, ఎన్నిక చేయబడే జీవితంలో నేను నా బిడ్డ ఉన్నాను కాదు. మరి నీ ప్రశ్నించుకోగలుగుతావా? నీ జీవితం ఎన్నిక చేయబడుతుందా, లేకపోతే ప్రభునామాన్ని కనపరిచే కార్యక్రమం ఉంటుందా? ఎన్నిక చేయబడుతుందా, లేకపోతే దేవుని కృపలో జీవత్తుని సంతోషించేటువంటి జీవితం ఉంటున్నావా? పరలోక పట్టణం ఉచితమైనదే, అనుగ్రహించబడేటువంటిదే. ఎందుకంటే విలువైన రక్తమును చిందించాడు, బలిని కోరేవాడు కాదు మన దేవుడు. బలిని కోరేవాడు కాదు. బలి ఏమంటే అంతరంగమున శుద్ధమైన మనస్సు కలిగి జీవించేటువంటి జీవనయాత్ర మాత్రమే నిజమైనటువంటి బలి, నిజమైన సమర్పణ, నిజమైన త్యాగం. దేవుని బిడ్డ, నీ జీవితాన్ని, అంతరంగాన్ని ప్రభువు కొరకు బలిగా అర్పించుకోగలుగుతున్నామా? దేవుని కొరకు జీవించగలుగుతున్నామా? పరిశుద్ధ గ్రంథంలో దావీదు కీర్తనలు ప్రభునందు 96వ దావీదు కీర్తన, 96వ దావీదు కీర్తన 11, 12 వచనాలు మనం చదువుకుంటున్నాం. 96వ దావీదు కీర్తన 11, 12 వచనాలు చదువుతారు. యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశము సంతోషించును గాక, భూమి ఆనందించును గాక, సముద్రమును ఘోషించును గాక, ఫలమును దాని యందు గల పర్వతమును సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించును గాక, వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయును గాక. ప్రభువునందు పిల్లరా,
స్థుతిని గురించి మాట్లాడుతున్నాడు. ప్రభు వస్తున్నాడట. పరలోక నివాసులారా స్తుతించమన్నాడు. స్తుతించేటువంటి భక్తి, స్తుతించేటువంటి యథార్థత, స్తుతించేటువంటి యాత్ర మన దగ్గర ఉందా? సంతోషించు, ఘోషించండి, ఓ ఉత్సాహపరిచేయండి అని చెప్పి ఈ ప్రభు ఎందుకు వస్తున్నాడో ఆఖరి వచనంలో సెలవిస్తాడు. ఆఖరి వచనం ఆయన ఎందుకు వస్తున్నాడట? భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వెంచేయుచున్నాడు. ఎదురు చూద్దామా? ఎదురు చూస్తున్నావా? ప్రభునందు ఆయన వస్తున్నాడు, స్తుతించండి, ఘనపరచండి అని చెప్పి దావీదు భక్తుడు చెప్తూ ఎందుకు వస్తున్నాడు ముగింపులో చెప్పాడు. భూజనులకు తీర్పు తీర్చడానికి. ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్న వాక్యంలో భూమి, సముద్రమా మీకు శ్రమ చెప్పాడు. అవును, శ్రమ కాలంలో ఉన్నాము. మనము స్తుతించువారుగా పరలోకపురంలో గృహాన్ని నిర్మాణం చేసుకునేవారుగా లేకుండా ఉంటే, ఇతరులను ఎన్నిక చేసేవారు ఉంటే, మన జీవితంలో మనం ప్రశ్నార్థకంగా ఉంటే మన ప్రతిఫలం ఇంతే ఉంటుంది. తీర్పును మనం నిలబడతాం. బడా నమ్మకమైన మంచి దాసులను అని చెప్పి పిలువబడలేము. పిలువబడుటకు ఈ తీర్పులోనికి వచ్చినాము. ఓ ప్రభునందు, ఓ శ్రేష్టమైన నామం చేత తన కుడి ప్రక్కన గుంపులో కలిసిపోవడానికి దేవుని కృపలో మనం జీవించేవాళ్ళమైతే ఆశీర్వాదం. ఈ పెళ్లి యజమానుడు, ఈ పట్టణ యజమానుడు, మనం ఎక్కడ ఉన్నాము? కుమారుడా, నీవు కూర్చునే స్థలం ఇది కాదు, కుమార్తె ఇది నీవు కూర్చునే స్థలము కాదని చెప్పగలిగితే దానికి ఉన్నంతటి శ్రేష్టత, ఆశీర్వాదము, మహిమ మరియు ఈ మహిమ శ్రేష్టత సంపాదించుకుంటానికి పరలోక నివాసులుగా ఒక పురం నిర్మాణం చేసుకునే వారుగా జీవిస్తున్నామా? సాగిపెడుతున్నామా? దేవుని సన్నిధానంలో పోరాటం, ఒక పోరాడేటువంటి యువకునిగా నమ్మకముగా జీవించేవారుగా ప్రభునందుకులారా, ముగింపులో రెండో భాగం ఉంటాడు. న్యాయమును బట్టి లోకమునకు, విశ్వాస్యతను బట్టి జనములకు తీర్పు. రెండు తీర్పులు ఉన్నాయి ఇక్కడ. మనుషుల దగ్గర రెండు మాటలు ఉన్నట్లుగా, మనుషుల దగ్గర రెండు తలంపులు ఉన్నట్లుగా, యాత్రకు మానవ కోటికి రెండు అవకాశాలు కల్పించుకుని జీవిస్తున్న రీతిగా రెండు తీర్పులు. న్యాయమును బట్టి లోకములకు, తన విశ్వాసతను బట్టి జనములకు తీర్పు తీరుస్తున్నారు. న్యాయమును బట్టి ఈ లోకము ఏ రీతిగా ఉందో ఆ రీతిగా తీర్పు తీరుస్తున్నారు. విశ్వాసం ఉందో లేదో గుర్తించి జనులకు తీర్పు తీరుస్తున్నారు. మన విశ్వాసమేనా? విశ్వాస బృందంలో వర్ధిల్లుతున్న వారమేనా? విశ్వాసులతో కలిసి మొరపెట్టేటువంటి వారమేనా? లేక హింసేవారమా? దేవుని కృపలో జీవించేవారమేనా? దేవుని ఘనపరిచేవారమేనా? ఈ ఘనతలో ఘనహీనతగా తావు లేకుండా పరిశుద్ధులుగా జీవించేవారమేనా? మనలోక నివాసముగా ఆయన కృపను వెతికేటువంటి వారమేనా? ఆలోచన చేద్దాం. మనగా ప్రశ్నించుకుందాం. దేవుని కృపలో సిద్ధపాటును ప్రభునందుకులారా కలిగి ఉన్నాం. దేవుని వాక్యంలో తితుకు పౌలు భక్తుడు ఉత్తరాన్ని రాస్తూ అంటాడు, ఒక వచనం అంటాడు కదా,
ఆత్మీయ కుమారుతాను, ఆత్మీయ బిడ్డతాను. నీ ఉపదేశము లేకుంటే ఇంగ్లీష్లో నీ వర్డ్ అంటే మాట, నీ మాట ఎట్లా ఉండాలంటే మోసము లేనిదిగాను నిరాక్షేపంగా ఆక్షేపించబడకుండా ఉండాలట. తితుకు పత్రికలో ఉంది ఆ మాట. ఆత్మీయ కుమారుడు తితుకు, నీ ఉపదేశం అని తెలుగులో ఉంటుంది, నీ మాట అని ఉంటుంది. మోసము లేనిదిగా, కపటము లేనిదిగా, ఆక్షేపణ లేనిదిగా ఉండాలట. మన మాట ఎట్లా ఉంటున్నాయా? అట్లా ఉండగలుగుతున్నామా? అందుకే పరలోకమా, పరలోక పట్టణ వాసులారా ఉత్సహించండి, సంతోషించండి. పరలోక పట్టణాన్ని నిత్యవాపం ప్రవాసము స్వతంత్రించుకుంటున్నాం కాబట్టి సంతోషంతో మనం ముందుకు సాగి వెళదాం. ఆయన కూడా వస్తున్నాడు సంతోషంతో. తన న్యాయమును బట్టి లోకములకు తను ప్రసాదించిన విశ్వాసమును బట్టి జనములకు తీర్పు తీరుస్తున్నాడు. ఈ తీర్పులో మనం కుడి ప్రక్కన పరిశుద్ధుల గుంపులో, గొర్రెల గుంపులో, నిర్దోషుల గుంపులో ఉండే కీడును తప్పించుకుంటాం. ఇశ్రాయేలీయులు శ్రమను అనుభవించారు, కీడును అనుభవించారు, వేదనను అనుభవించారు. వీరిని శ్రమలను తప్పించుటకు ఏ తండ్రి వారు సెలవిచ్చారు? నిర్దోషమైన ఏడాది లోపు గొర్రె పిల్లను తీసుకుని వధించి దాని రక్తము మీ ద్వారబంధముల మీద చిమర్చమని సెలవిచ్చారు. తీర్పు దూత, మరణ దూత బయలుదేరి వస్తున్నప్పుడు ఏ గుమ్మము మీదనైతే నిర్దోష గొర్రె పిల్ల రక్తము లేదో ఆ ఇంటిలో తీర్పు ఉంది. ఏ ఇంటి మీదైతే నిర్దోష గొర్రె పిల్ల యొక్క రక్తం ఉందో ఆ ఇంట్లో రక్షణ గురించిన సునాదము ఉంది. హల్లెలూయా. అవును, ఐగుప్తీయుల గుడారంలో రోదనతో వినబడుతుంటే ఇశ్రాయేలీయులే పాలుతేనెలు ప్రవహించే కనాను దేశం స్వతంత్రించుకొనుటకు సిద్ధపడ్డారు. వారి పాదరక్షణ వస్త్రాలు, ప్రభునందు సామాన్లు, గొర్రెలు, మేకలు, పశువులు, ఎద్దులు, బండ్లు వీటన్నిటిని కూడా సిద్ధపరుచుకున్నారు. హల్లెలూయా. మరి మనం సిద్ధపరచుకున్నామా? పరలోక పట్టణపు గృహాన్ని స్వతంత్రించుకుంటానికి మనం సిద్ధపరచుకున్నామా? సిద్ధపడుతున్నామంటే నిర్దోష గొర్రె పిల్ల అయినటువంటి యేసు క్రీస్తుల వారి యొక్క రక్తము చేత నీవు నేను కడుగా పడాలా? హల్లెలూయా. కడుగబడ్డామా? కడుగబడితే మనం సిద్ధపడతాం వచ్చే దాన్ని ఎదుర్కొంటానికి, ఎప్పుడైనా స్వతంత్రించుకుంటానికి. ఈ పరమ తండ్రి పరమరక్షకుల వారు కట్టిన సిద్ధపాటు చేసిన గృహము ద్వారబంధములు కూలిపోయేటట్టు కాదు. పెద్దలే మా చిన్నప్పటి నుంచి ఒక కథను చెబుతుంటారు అయ్యగారు. ఒక మంచి మిత్రులు ఉన్నారట, ప్రాణ స్నేహితులు. ఒక మిత్రుడేమో మంచి కాంట్రాక్టర్ అయ్యాడు, మంచి భవనాలు, చక్కని భవనాలు కట్టగలుగుతుంది ఆయన. ఇంకో మిత్రుడేమో ఏదో ఉన్నతాధికారి ధనం సంపాదించాడు. ధనమిచ్చి ఆ మిత్రుడితో చెప్పాడట, ఏమనంటే, రే ఒక మంచి ఇల్లు కట్టిపెట్టు అని చెప్పినవి తను ఎంతంత ధనము లెక్క వేయకోకుండా, హద్దు చూచుకోకుండా ఇచ్చేసాట. ఒక 6 నెలలో 7 నెలలో సంవత్సరానికి ఇల్లు అయిపోయింది. గృహప్రవేశ తారీఖు నిశ్చయించేశారు. అప్పుడు ఈ మిత్రుడు చెప్పాడట, ధనం ఇచ్చిన మిత్రుడు, అరే నీ భార్య బిడ్డలతో సహా రారా అని చెప్పాడు. చెప్పాడు. అప్పుడు చెప్పాడు, అరే ఇల్లు నీకే చెప్తే ఈ కట్టినటువంటి మిత్రుడే ఏడవడం ప్రారంభించాడట. ఏమైందంటే రే నేనే మోసం చేశాను. ఏం చేశావా? నువ్వు డబ్బు లెక్క లేకుండా వద్దు చూడకుండా ఇచ్చావు. ఇది నాది కాదు కదా, నా మిత్రుడు కదా ఉండేది అని చెప్పి సగం పైగా నేను దాచి
అయిపోయిన కట్టాను, ఇది ఎప్పుడైనా ఏ రీతికైనా కూలి పోవచ్చు, కుటుంబంతో సహా చనిపోవచ్చు, ఆ మరణం నా ముందుకే నిలబడింది అని చెప్పి వచ్చాడట. దేవుని బిడ్డ, మన యేసయ్య కట్టే ఇల్లు ఇంట్లోనే మోసము లేదు. ధనమైనదే, రక్తమైనదే, ప్రయాసమైనదే, కష్టమైనదే, బహుమానం మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఆ ఇంటిలో ఆ ద్వారబంధముల ద్వారా లోనికి మనం వెళ్తే మరణం అక్కడ లేనే, సంతోష సునాదము మాత్రమే ఉంటుంది. హల్లెలూయా. రక్షణ సునాదం మాత్రమే అక్కడ ఉంటుంది. కన్నీరు లేదు, కష్టాలు లేవు, శోధన బాధలు లేవు. పరలోకమా, పరలోక పట్ల ఉపవాసులారా, స్తుతించండి, సన్నుతించండి. దావీదు కీర్తనలు చదువుకున్నాం. ప్రతి ఒక్కరిని సంతోషించమన్నాడు, ప్రతి ఒక్కరిని సన్నతించమన్నాడు. సంతోషించిన తర్వాత ఈ తీర్పు తీర్చడానికి వచ్చాడు, అప్పగించడానికి వచ్చాడు. మనం నిర్దోషముగా జీవిస్తే పరలోక పట్టణంలో దేవుడు నిర్మాణం చేసిన ఆ ఇంటిని మనం స్వతంత్రించుకొనుటకు అపవిత్ర సంబంధమైన కార్యాలన్నింటినీ కూడా విడిచిపెడదాం. ఇంకొక మాట చెప్పడం మీతో, ఒక బిడ్డ బాప్తిస్మం తీసుకుంటానికి సిద్ధపడ్డారట. మంచి సంతోషం. అయితే అవతల బిడ్డ అడిగిందట, ఏమనంటే, అయ్యా ప్రార్థన చేసుకుంటున్నారా? మీకు కొన్ని వాడుకలు ఉన్నాయి కదా, వాడుకలు విడిచిపెట్టేశారా? కొన్ని యాత్రలు ఉన్నాయి కదా, ఈ యాత్రలు విడిచిపెట్టేశారంటే మీరు ఎన్ని అడగకూడదు. మా పాస్టర్ గారు ప్రభు సన్నిధిలో వస్తున్నారు, దీవించబడుతున్నారు, ఆశీర్వాదాలు అనిపిస్తున్నారు, బాప్తిస్మం తీసుకోండి, క్రమక్రమంగా వాటికి మీరు దూరము కావచ్చు అని మాకు చెప్పారు. మీరేమో చెప్పేది చాలా కఠినంగాను ఖచ్చితంగా ఉన్నంత ఖచ్చితంగా ఉండే వారి దగ్గరికి రారంట. బాప్తిస్మం తీసేసుకో. తర్వాత రోజులు గడుస్తుంటే, వారాలు గడుస్తుంటే, నెలలు గడుస్తుంటే లోకంలో ఉంటాయిగా వాడుకలు, ప్రలోభాలు, వీటిని క్రమక్రమంగా విడిచిపెట్టవచ్చు అని చెప్పారట. దేవుని బిడ్డ దైవజనం విమర్శించడం లేదే, సంఘాలు విమర్శించడం లేదు. నేను ఒక బిడ్డ ద్వారా ఈ చెవుతో విన్నమాట. యేసయ్య అట్లా ఇప్పుడు కూడా చెప్పనురా, కదా పరలోకం ఇల్లు కట్టారా నీకు, మంచి ద్వారబంధం, ఖరీదైన ఇల్లు, బంగారంతో వెండితో పునాది వేశాను, బంగారంతో కట్టాను, మళ్ళా వెండితో కప్పు వేశాను. కాబట్టి అక్కడికి వచ్చేసిన తర్వాత ఒక్కొక్క పెడతా ఉండు. ప్రభా క్షమించడంతో నిన్ను క్షమిస్తానని చెప్పి ఎక్కడ బైబిల్లో చెప్పాడా? చెప్పలా. దేవుని బిడ్డ ఇక్కడే విశ్వాసం బట్టి మనకు తీర్పు తీరుస్తున్నాడు, న్యాయం బట్టి లోకములకు తీర్పు తీరుస్తున్నాడు. ఈ రెండు తీర్పుల్లో మనము పరిశుద్ధులను అగపడితే అప్పుడు చెప్తాడు, మీ తలలు పైకెత్తుకోండి. ఎందుకంటే గృహవాసులలో ఉన్న 125 మందిలో 20 మంది వస్తున్నారు, మిగిలిన వారు అక్కడ ఆగిపోయారులే. గడప చేతి వైపున 20 మంది మాత్రమే ఇదిగో నేను కట్టిన ఇంట్లో గృహప్రవేశం చేయడానికి వస్తాను. ఆ ఇల్లు కూలిపోయేటువంటి కానే ఈ నిర్మాణకుడు, ఈ కాంట్రాక్టర్, ఈ మంచి నైపుణ్యం కలుపుకొని ఆయన యేసుక్రీస్తు వారు దాచుకునేవాడు కాదు. అశుద్ధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి గృహమును మనకిస్తాడు. ఆ గృహమును కడుగు పెట్టేటువంటి మనమే ఇక్కడే ఒప్పుకోవాలా, ఇక్కడే దిద్దుకోవాలా, ఇక్కడే విడిచిపెట్టాలా, ఇక్కడే బాప్తిస్మం కావాలా, ఇక్కడే ఆయన శరీరము రక్తము తీసుకుని జీవించాలా, ఆయన కొరకు సాక్షిగా వర్ధిల్లాలా. ఇప్పుడు నిత్యమైన పరిశుద్ధ ఆశీర్వాద వీళ్ళు మనకు దొరుకుతుంది. పరలోక నివాసం అవుతాము. ఎంతకాలం పడుతుందంటే ఆ పట్టే సమయం నీ చేతిలో, నా చేతిలో అయింది. ప్రభునందుకులారా
దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 44వ అధ్యాయం యెషయా గ్రంథం అండి 44వ అధ్యాయం 21వ వచనం నుండి దేవుని మాట మనం చదువుకుంటున్నాం. యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకును, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించాను. నిర్మాణకుడు ఆయన. దావీదు భక్తుడు తన అనుభవం ఉంటాడు, నాయన నా ఎముకలలో ఏది కూడా నీకు మొరుగై ఉన్న నేరదు. యాకోబు ఈ మోసగాడు ఇశ్రాయేలు అయిపోయాడు. పోరాడి నువ్వు నన్ను దీవిస్తేనే తప్ప, ఆస్వాదిస్తేనే తప్ప, మాటిస్తేనే తప్ప నేను వదిలిపెట్టాను చెప్పి వెనకబడ్డాడు. ఇంటివాడైపోయాడు. చొడగూడు వసిలింది, అయినా తను తిన్నాడు ఆపల. నీ పేరేంటంటే ఏషావు అని చెప్పలా, నీ కష్టపడినని చెప్పలా, కష్టపడినని చెప్పలా. యాకోబయ్యా అప్పుడు భగవంతుడే చెప్పాడు, నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు. ఇక మీద నీ పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేలు జనములకు తండ్రి. అవును కదా, ఇశ్రాయేలు సంతతి కదా మనం. ఆ పితృని యొక్క ఆశీర్వాదాన్ని అనిపిస్తున్నావా? ఆ పితృని యొక్క మేలు అనిపిస్తున్నావా నువ్వు? ఆ పితృని యొక్క ప్రార్థనా కృపను స్వతంత్రించుకున్నావా? అబ్రహామును బట్టి ఇస్సాకు, ఇస్సాకును బట్టి యాకోబు, యాకోబును బట్టి యోసేపు దీవించబడ్డారు, యోసేపును బట్టి ఇశ్రాయేలీయులు విమోచించబడ్డారు. ఈ విమోచించిన జనాంగము శ్రమల పాలైపోతే మోషే ద్వారా నాయకత్వం విమోచింపబడ్డారు. మోషే ఆగిపోవలసిన సమయం వచ్చేసరికి నమ్మకముగా పరిచారకుడుగా పనివాడుగా జీవించిన యెహోషువకు ఆ నాయకత్వ బాధ్యతను అప్పగించాడు దేవుడు. దేవుని బిడ్డ, ఈ సంఘములోనే పరిచయం చేస్తున్నావు కదా. అయితే మోషే నాయకత్వంలో యెహోషువ నమ్మకమైన పరిచారకుడుగా ఉండినట్లుగా నీవు నీ పరిచర్యలు నమ్మకం ఉంటున్నావా? ప్రభువాక్యం ఉంది, పంచిపెట్టువాడైతే నిర్దోషమైన మనసుతో నిర్దోషమైన హృదయంతో పంచిపెట్టమంటున్నాడు దేవుడు. పౌలు భక్తుడు మోషే భక్తుని నాయకత్వంలో యెహోషువ నిర్దోషమైన పరిచారకుడు, కల్మషము లేనివాడు. వేగు చూడటానికి వెళ్ళి వచ్చి మంచి రిపోర్ట్ ఇచ్చాడు. మరి మనము ఎటువంటి రిపోర్ట్ ఇస్తున్నాం? ఇక్కడ అన్నాడు యాకోబు, ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకుంటా, నీవు నా సేవకుడు, నేను నిన్ను నిర్మాణము చేశాను. నిర్మించిన వాడు ఒక ఇంటిని, ఒక జీవితాన్ని, ఒక కుటుంబాన్ని, ఒక బిడ్డ నిర్మాణం చేసినవాడు. అవును దేవుని సంగమా, ఈ రోజే ఈ వాక్యం ఉంచిన నీవు మన ఇంట్లో కుటుంబకులుగా నిర్మాణం కావాల్సిన ప్రియబిడ్డలు ఉన్నారు. ఈరోజు ఈ వాక్యాన్ని చదువుకుని మనయ్యా మా ఇంట్లో నలుగురు బిడ్డలు ఉన్నారయ్యా, రాజ్యం యాత్ర నిర్మాణం అట్లా కనికరం చూపించుకో. అందుకు తగిన రీతిగా నేను ప్రార్థన చేయట్లా, ఇంకా నేను కాల్చట్లా. నా ప్రభువుతో చెప్పాను, నన్ను చెబుతున్నావా? నువ్వు నిర్మించావు, నేను ప్రార్థన చేయట్లేదుగా, నా ప్రార్థన సరిపడట్లేదుగా. లోకమే, సంఘమే, కొంతమంది భక్తులే ఇట్లా అనుకుంటే అట్లా మా పిల్లల పెళ్ళి కుదిరిపోతున్నాయి, మా పెళ్ళి అయిపోయినాయి అని చెప్పుకుంటున్నాను కదా. ఎన్నిక చేస్తున్నారా స్వామి? క్షమించు అని చెప్పాడు. నీ అంతరంగంలో సరిగా అడిగి, ఓ ఇగో నిర్మాణం చేయబడవలసినటువంటి కట్టబడవలసిన ప్రియబిడ్డ కొరకు నిర్దోషమైన హృదయంతో కన్నీరు కాచగలవా?
నీ యాత్ర ఏమిటో దేవుడు నిర్మిస్తున్నాడు. ఇది కట్టడంలో దోషము లేదు. మా నాన్న ఒకసారి చెప్పారు, మా తాతయ్య గారు మంచి కాంట్రాక్టర్, వ్యాపారంతో పాటు భవనాలు మందిరంలో ఏవేవో కట్టించేవాట. పని దగ్గరకు వచ్చి ఇట్లా చూసి ఏ వరుసలో ఏ రాయి బయటకు వచ్చిందో ఎన్ని రాళ్ళు బయటకు వచ్చిందో చెప్పేసి ఉంటారు. పలానా వరుసలో గోడ మీద నువ్వు ఈ వరుస ఇన్ని రాళ్ళు బయటకు వచ్చిందిరా, నేను తోపు సరిగా తెలియదని చెప్పేసేవాడంట. నేను చేస్తే ఒక మట్ట ముందు పెట్టి చూసుకుంటారు. తాపి కర్ర అంటారే, దాన్ని ఏమంటారు, ఇది కర్ర పొడవు, ఆ కర్రతో కొట్టి సిమెంటు రాస్తారు. పనివారి యొక్క నైపుణ్యత అది. అయితే నీ ఆయన నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణంలో తప్పు దోషము లేదు. మరి మనము ఈ నిర్మాణం ఒక ఇల్లు కట్టబడటానికి, ఒక జీవితం కట్టబడటానికి, మన సంఘం కట్టబడటానికి ఆ దేవుని దగ్గర మాట్లాడుతున్నావా? నేను నా దేవుని దగ్గర చెప్పుకున్నా ఈరోజు. నన్ను చెబుతావా? నిజంగా చెబుతావా? మా సంఘం కట్టుబడాలయ్యా, మా సంఘంలో బిడ్డలు కట్టుబడాలయ్యా, కృప చూపించు, ఎన్నిక చేస్తే బుద్ధి రాకపోతాయని చెప్తావా? చెప్పగలవా? నువ్వు చెప్పగలవా? చెప్పగలిగితే ఈ దేవుడే నీ మనవి అంగీకరించి నీకు ఒక మంచి ఇంటిని పరలోకం కడుతున్నాడు. కట్టే పనులు ఏమన్నా ఉంటాడు కదా, ఇశ్రాయేలు నీవు నాకు సేవకుడు అయి ఉన్నావు, నేను నిన్ను మర్చిపోడు. మనుషులు ఎన్ని సంవత్సరాలైన ప్రియమిత్రుడు, ఓ ప్రభునందు పిల్లారా, ప్రియమిత్రుడు నిజమిత్రుడు మర్చిపోడు. నేను చాలా సంవత్సరాల క్రితం, మేబీ ఇట్ వాస్ 2001, సింగపూర్ కాన్ఫరెన్స్కి వెళ్ళాను. నాకు సీనియరు సింగపూర్లో చదువుకుని అక్కడ నుండి వచ్చేది వెళ్ళిపోయాడు, విన్సెంట్ శామ్యూల్ అని. సరే నాకు అడ్రస్ దొరికింది. అప్పుడు ఉత్తరాలు రాశాను, తర్వాత ఫోన్ నెంబర్ పంపించాడు. ఉన్న దినాల్లో కృపారం మా ఇంటికి రావాలి ఖచ్చితంగా, నేను వచ్చి నా కార్లో నేను తీసుకెళ్తా అని చెప్పాడు. బాగుంది, వస్తాడు కదా నాన్న. లూథరన్ మిషన్కి జనరల్ సెక్రటరీ సింగపూర్ మొత్తానికి, చాలా పెద్దవాడు, మంచి సేవకుడు. సరే నన్ను వచ్చి తీసుకుని వెళ్తానన్న రోజు ఆయనకు అన్ఎక్స్పెక్టెడ్ అనుకోనిది కదా మీటింగ్, బోర్డు మీటింగ్ వచ్చింది. మరలా అన్న నేనున్న అభయ ఇన్స్టిట్యూట్ వారు పెట్టిన హోటల్కి ఫోన్ చేసి నా రూమ్ కనెక్షన్ ఇచ్చి ఇమ్మని అడిగి, కృపారం ఇట్లా మీటింగ్లో ఉన్నా నేను, నీ కాన్ఫరెన్స్ మీటింగ్ అయిన తర్వాత మీరున్న హోటల్ నుండి అలా చోటుకు వస్తే అండర్ గ్రౌండ్ ట్రైన్, భూమి లోపల 2-3 అంతస్తులు లోపలేమో, స్టేషన్ పేరు చెప్పుద్ది, అంగమాకియో అనే ఒక స్టేషన్ ఉంటుంది. ఆ స్టేషన్ తర్వాత స్టేషన్లో నీవు దిగాలి. బయటకు వచ్చి గేట్ దగ్గర నిలబడని చెప్పాడు. అని చెప్తే ఓకే, చాలా సంతోషపడ్డమ్మా. చాలా సంవత్సరాలకి ఊరు పెట్టి ముఖ్య బొగ్గు ట్రైన్ ఏవో ట్రైన్ అండర్ గ్రౌండ్ సింగపూర్ అటువంటి మాటలా ఏమో సంతోషపడ్డారు. ఇంకొకసారి భయం దిగ్గవుతుంది, మాకు అంగమాకి ఇయర్ చదువుకున్నట్టు మనసులో చదువుకుంటాను. అంగమాకి వచ్చిన తర్వాత లేచి నిలబడి దిగాను, బయటకు వచ్చాను. అయితే బయటకు రాకముందు రూమ్ అన్నాడు, కృపారావు నేను గుర్తుపట్టగలుగుతానంటావా అని అడిగాడు. ఏమడిగాడండి? మీరు దగ్గర చెప్పేది గుర్తుపట్టగలుగుతావు అడిగాడు. నో డౌట్ పెట్టాలని చెప్పాను. ఎందుకంట అంతకుముందు మా కాలేజీలో చదివిన వాళ్ళు చాలా మంది వచ్చారు, వాళ్ళ ఎత్తులు రూపాలన్నీ మారిపోయినాయి. వాళ్ళు గుర్తుపెట్టి, హే విన్సెంట్ ఐఎమ్ ద సోన్స్. సరే ఆయన ఒక గేట్ చెప్తే నేను ఇంకో గేటు పక్కన అక్కడ చూసి తన కాలేజీకి వచ్చి వస్తా ఉన్నాడు. నేనేమో ఇటు నుంచి వస్తాడని చెప్పి ఇటు తిరిగి చూస్తాడు, ఎక్కడ వచ్చి ఆయన కృపారావు గట్టి కాపుచ్చుకున్నాడు. అప్పటికి ఇప్పుడు మారలేదేవా, కృపారావు 86 సంవత్సరం ఉన్నవాడు, ఆయన 84 వెళ్ళిపోయాడు బయటికి. 86లో నేను బయటకు వచ్చాను. అప్పుడు చూసిన కృపారావుకి ఇప్పటికి ఏమాత్రం మార్పు? మిత్రుడు గుర్తుపెట్టాడు. మన యేసయ్య అంతకంటే గుర్తుపడతాడు. నేను మర్చిపోవడం. ఇక్కడ ఏమనంటే, ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు, నేను నిన్ను మరచిపోడు.
మనకొక పరమ పురవాసమును కడుతున్నాడు కదా. ఈ కట్టడం ఎంత బిజీగా ఉన్నాడో, మనం ఎదుర్కొంటానికి ఎంత ఆశగా ఎదురు చూస్తున్నాడో, ఎంతగా ఆయన రక్తంతో కడిగి ఆ ఇంటిలో స్తుతియాగము కొరకు, నిత్య సంతోషము కొరకు పరిశుద్ధుల గుంపును ఉంచబోతున్నాడు. ఈయన మరిచే దేవుడు కాదు. మనం మర్చిపోతాం, మనం విడిచిపెడతాం. మనము ప్రభునందుకు రెండు తలంపుల మధ్య ఉంటాం, రెండు ఆలోచనల మధ్య ఉంటాం. ఇవి ఆలోచనలు ఉన్నావు, ఈ ఆలోచన ఉన్నావు, ఈ జీవితంతో ఉన్నావు. నిజ సేవకుడే తన కుటుంబమును మర్చిపోవాలి. నిజ సేవకుడే మరి ఒక ఇంటిలో అడుగు పెట్టడు, నింపుడు పెడతాడు. మాట చెప్పను. ఈ మాటలు ఇట్లా ఆలోచించేస్తున్నప్పుడు నేను పరిచయకు వచ్చిన తర్వాత కొద్ది సంవత్సరాలు ఒకే గారు ఇక్కడ పరిచయం ప్రారంభించారు. మనకు పోటీగా మైకులు కొట్టలు ఇదే ఉండే. కనిగిరి బర్ణవాస్ గారని మా తండ్రి గారికి మిత్రులు అన్నదమ్ములు ఉండేవాడు. నేను వచ్చిన తర్వాత కూడా చాలా సంవత్సరాలు క్రమంగా పిలిచాను. పిలిస్తే ఇక్కడ పరిచయం చేసి ఆయన ఎక్కడో కలుసుకున్న అయ్యగారు ఉన్నారని మీరు చాలా మంచి వాక్యం చెప్తారు. వణుకులో విన్నాను, కోరికలో విన్నాను. నాకు కోరికలో సేవ ఉన్నాయా, మీరు మీటింగ్కి రావాలి ఖచ్చితంగా అడిగితే అవి అక్కడ మా మిత్రుడు మా సోదరుడు సుదర్శన్ గారు ఉన్నారు, ఆయన సంఘం ఉంది, దాని దరిదాపులో అయితే ఎటువంటి పరిస్థితిలో కూడా నేను రాను చెప్పాడు. పరమభాష గత సంవత్సరం ప్రభు దగ్గరకు వెళ్ళిపోయారు. ఆయన ప్రభు భక్తులు ప్రభునందుకు అభిప్రాయం అక్కడికి మాకు సంబంధం ఏం లేదండి అని చెప్పాడు. వారి కుమారుడు సుదర్శన్ కృపారావు నా కొడుకులో కొడుకు సేవ చేస్తున్నాడు. అక్కడైతే నేను రాను చెప్పాడు. తెలుసాడు కాదని ఒప్పించాడు. పేపర్లో ప్రేమిస్తాను, మీటింగ్ పేపర్లు పోస్టులు ఆయనకు కనిగిరి వెళ్ళారు. తీరా చూస్తే ఉందండి, కృష్ణవేణి ప్రక్కన వేయబడిన కంట్రీలో మీటింగ్లు. ఆ పేపర్ మా చేతిలోకి వచ్చుకో పద్మాసంకి వస్తున్నారని చెప్పి అనుకోను. దైవజనుడు ఏం చేశాడు తెలుసా, చిన్నగా కనిగిరి నుండి మా ఇంటికి వచ్చి దిగి అమ్మగారు ఉంది, తల్లి ఇక్కడ ఎదురుగా ఉంది, అమ్మా సరస్వం గారు వందనాలు, నాన్న కృపారం వందనాలని చెప్పి కూర్చోబెట్టి ఇది జరిగింది. నేను వస్తాను మానేస్తాం అనుకున్నా, కానీ మానేవాడు మాట ఇచ్చాను కాబట్టి వచ్చాను. మీరు నీళ్లు పెడితే స్నానం చేస్తా, అన్నం పెడితే తింటా, లేదు అంటే అక్కడ వాక్యం చెప్పడం, వచ్చి నిద్రపోవటం, తెల్లారేసి కనిగిరి వెళ్ళిపోవడం. సంఘానికి చేర్పు చేసేవాడు కానీ హల్లెలూయా. నిజ సేవకుని యొక్క లక్షణం అది, నిజ పరిచారకుని యొక్క లక్షణం అది. నేను ఒక చెప్పాను కదా మా జానపల్ గారి గురించి, రేపలు వెళ్ళి ప్రార్థన పెట్టమంటే ఒక 2 వారాలు 3వ వారం నాడు మా ఊర్లో ప్రార్థన పెట్టాలంటే అదే అక్కడ జానపల్ గారు ఉన్నారు, ఇంకొక గారు ఉన్నారు, వాళ్ళు ఉండగా వచ్చిన పరిచయం ఎట్లా ప్రారంభిస్తాను. ఈ రోజుల్లోనే అభ్యంతర పడబోకండి. ఎంతమంది ఉన్నారు ఒక బిడ్డెళ్ళి అయ్యా మా ఊరు రావాలంటే, మా ఇంటికి రావాలంటే వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఏం చెప్పుకుంటారో తెలుసా, మాకు 6 సంఘాలు ఉన్నాయి, 7 సంఘాలు ఉన్నాయి. ఎంతమంది అండి విశ్వాసులు? అన్నా ఆ ఊర్లో ఒక విశ్వాసం దొరికాడు, ఆ వారిని బట్టి దేవుడు దీవిస్తాడు. అక్కడ వైపు మోగుతుంది, ఇక్కడ వైపు మోగుతుంది, ఇక్కడ ఐగా వాక్యం చెబుతాడు, అక్కడ వైపు వాక్యం చెబుతాడు. పోటీ అయిపోయింది. ఈ సేవకుడు, ఈ పరిశుద్ధుడు, ఈ పరలోక పట్ల అధిపతి, మన రక్షకుడు, నిర్దోష గొర్రె పిల్లైన యేసువారు అటువంటి వాడు కానీ. దేవుని బిడ్డ, నీ ఇంటిలో ఇప్పుడు నమ్మకం ఉన్నావా లేదా? ఎన్ని అడుగులు వేస్తున్నావు? ఎన్ని సంఘాలకు తిరుగుతున్నావు? ఎంతమంది గురించి నీ ఆత్మీయ గృహాన్ని, నీ కష్టంలో చావు బ్రతుకుల్లో ఉన్న కన్నీరు కార్చిన సంఘాన్ని మరిచి ఎంతమంది గురించి నువ్వు ఘనంగా సాక్ష్యం చెప్పుకుంటావు? అది కరెక్టేనా? ఒకవేళ కరెక్ట్ అయితే పరమపురంలో నీకు నిత్య నివాసం దొరుకుతున్నా అనుకుంటున్నావా? నీ గ్యారంటీ ఉందా? 2 తలంపులు, 2 ఇళ్ళు, 4 సంఘాలు, 5 అయ్యగారులు. రండి, ఆదివారం అక్కడికి వెళ్ళండి, మిగిలిన రోజు మా దగ్గరికి రండి పిలిచే పరిచారకులు కూడా ఉన్నారు. ఏసై అటువంటి వాడు కాదు.
అంటాడు, ఏ బండ నుండి చక్కబడుతుందో నీవు జాగ్రత్తగా ఆలోచన చేసుకో. క్రీస్తు అనే బండ. ఈ క్రీస్తు అనేటువంటి యేసయ్య బెతస్దా గృహం అనబడేటువంటి సంఘాన్ని నిర్మాణం చేశాడు. ఆ కుటుంబాన్ని వర్ధిల్లుతున్నావు, దీవిస్తున్నావు. నీవు ఇక్కడ స్థిరుడుగా నమ్మకంగా పరిశుద్ధుడిగా వదిలితే పరిశుద్ధంగా వదిలితే మర్చిపో. ఈ సంఘం కూడా ప్రార్థన చేయకు. ఓ ప్రభువు మానదు 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 అని మర్చిపోయే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు. దేవుని కృపలో విమోచనం అనుగ్రహించేవాడు. సమయం సాగిపోతుంది. నేను ఈ వచనాల్లో ఈ 3 వచనాలు చెప్పాను కదా, 23 వచనాలు చేస్తాను. ప్రభుత్వారా దేవుని వాక్యంలో 23 వచనాలు అంటారు కదా, 23 వచనంలో దయచేసి చదవండి ఒకరు. యెహోవా ఆశ్చర్యం, యెహోవా ఆ కార్యము సమాప్తి చేస్తున్నాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 23వ వచనం, 21, 23 అని చెప్పుకున్నాం. 23లోకి వచ్చేస్తున్నాం. సమయం సాగిపోతుంది కాబట్టి ఆకాశం 23 యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి, భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చేయుడి, పర్వతములారా అరణ్యమా అందులోని ప్రతి వృక్షమా సంగీతనాదము చేయుడి. యెహోవా అందరూ చెప్పొచ్చు. యెహోవా యెహోవా యాకోబును విమోచించును. హల్లెలూయా. పరమపురివాసి అని యొక్క నిర్మాణకుడు, పరలోక పట్టణాన్ని నిర్మాణం చేస్తున్న మహోన్నతుడు, నీ కొరకు నా కొరకు నిత్య పట్టణం కడుతున్న ఈయన ఏ పనిలో ఉన్నాడంటే విమోచించటానికి. అందుకు మనము స్థిరముగా ఉండు, నమ్మకముగా ఉండు, పరిశుద్ధముగా ఉండు. ఎన్నిక చేసే బుద్ధి నీకొద్దు. పరిచయం చేసేవారు కావచ్చు, పాటలు పాడేవారు కావచ్చు, కన్నీరు కార్చేవారు కావచ్చు, దేవుని సన్నిధికి వచ్చేవారు కావచ్చు, ఎన్నిక చేసే బుద్ధి నీకు వద్దు. దేవుడు సంతోషించు. పద్మాసు దీపవాసిన యోహాను భక్తుల మహిమను, దేవుని మహిమను, ప్రత్యక్షీకరణ విషయాలను వింటూ రాసి మన కొరకు భద్రపరచబడిన ఈ ప్రకటన గ్రంథము, ఆయన రాకడ గ్రంథము, ఆయన తీర్పు గ్రంథము, ఆయన ఆశీర్వాద గ్రంథము, అంతకు మించి అగ్ని ఆరకుండా పురుగు చావకుండా కాల్చే నరకమును గురించి చెప్పేటువంటి సత్యము. ఈ సత్యము గురించిన మనము మోచింపబడ్డామట. యెహోవా యాకోబును విమోచించును. ఇశ్రాయేలులో తన్ను తాను మహిమోన్నతులుగా కనపరుచుకును. మనం చూస్తే వీరు దేవుని సంతతి అని చెప్పగలుగుతున్నారా? నాకు తెలిసిన ఒక తమ్ముడు చిన్న ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో చేరితే ఎటువంటి పరిస్థితుల్లో ఆదివారం నాకు సెలవు కావాలని అడిగాడు. అబ్బా ఎందుకు అంటే వారు అడిగారట. కాదు మొదటి ఆదివారం రావాలి, లేకపోతే ఈ వారం రావాలంటే అప్పుడు ఈ తమ్ముడు చెప్పాడు, రెండో ఆదివారం ఖచ్చితంగా నాకు సెలవు కావాలండి. ఏంటో ఆ ఎంతో చేసిన ఆ ప్యానెల్లో ఉన్నట్టు దానికంటే రెండోసారి సెకండ్ సండే ఎందుకు అంటే బాప్తిస్మం అని చెప్తే ఈ హైందువుడికి అర్థం కాదని ఆలోచన చేసి యేసయ్య నామములో ఒక నిష్ఠ తీసుకున్నానండి. ఆ నిష్ఠ ప్రకారం రెండో ఆదివారం నాడు నేను గుడిని మానకూడదని చెప్పాట. అవునా? అవునండి అన్న. సరే రెండో ఆదివారం నాడు తీసుకున్నాను. ఆ తర్వాత దేవుని పిల్లల దేవుడు అనుమతించిన దాన్ని బట్టి రెండో ఆదివారం ఆ బిడ్డ దేవుని సంధి మానకుండా దేవుని సంధికి వస్తున్నాడు. కొంతకాలం కొన్ని ఇరుకు ఎదురయ్యి రాకపోతే నేను ప్రశ్న వేశాను, నానా ఈ రీతిగా నువ్వు అడిగాను చెప్పాను అవునా?
ఫోన్కి దొరకట్లా, మనిషికి కూడా అబ్బాయి లేదని వస్తాను. దేవుడి బిడ్డ, ఇక్కడ దేవుని వాక్యం ఏంటంటే యాకోబుని విమోచించాడు, ఇశ్రాయేలు తను తాను మహిమోన్నతంగా. అవును, నీలో తనను తాను మహిమపరుచుకుంటున్నాడా? మనలో తనను తాను మహిమపరుచుకునేటువంటి యాత్ర మన దగ్గర ఉందా? యాత్ర మన దగ్గర ఉందా? దేవుడు సిద్ధపరిచిన గుమ్మములు అడుగు పెడుతున్నాం. దేవుడు నిర్మాణం చేసిన సంఘములు అడుగు పెడుతున్నాం. దేవుడు స్తుతి చెల్లించే మందిర ఆశీర్వాదాలు, ప్రార్థన ఆశీర్వాదాలు అనుభవిస్తున్నాం. అయితే ఇప్పుడు పరలోక పట్టణ వాసులుగా ఉన్నటువంటి మనలో మహిమ పొందుతున్నాడా? ఈ మహోన్నతుడు కనబడుతున్నాడా? కనబడితే ఆశీర్వాదం ఉంది. ఈ జీవిత తదనంతరం నీ కొరకు సిద్ధపరచడంలో నిస్సందేహముగా నీవు ప్రవేశించగలవు. అక్కడ సంతోష సునాదములతో ఆయన ఘనపరచగలవు. దేవుని బిడ్డ, ఒకవేళ అటు ఇటుగా ఉంటే దేవుడు, ఈ మహోన్నతుడు, ఈ పరమ తండ్రి, వారి కుమారుని యేసుక్రీస్తు వారు, నిర్దోష గొర్రె పిల్ల యేసు వారు నీలో మహిమపరచబడకపోతే ఈ జీవిత తదనంతరము నీకు ఆ పట్టణంలో అవకాశం దొరకదు. ఎందుకంటే నీకు నిర్మాణం లేదుగా, నిర్మాణం చేయబడిన ఇల్లు లేదుగా, ఇక్కడే ఉంటావు. కాబట్టి శ్రమను అనుభవిస్తావు, శ్రమను ఎదుర్కొనవు. దేవుని కృపలో ఆయన తీర్పులో సాగి వెళ్ళు. ఆశీర్వాదం వెంబడి సంతోషము తోడుకొని వెళ్ళు. ఆయన పరిశుద్ధ గుంపులో కాదు, దేవుని మీద నిత్యత్వాన్ని అనుభవిస్తాం. పరిశుద్ధ గ్రంథము ప్రభునందు ఇదే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 49వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నామండి. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయు. దేవుడు పరమ తండ్రి తన జనులను ఓదార్చువాడు. ప్రార్థన ద్వారా ఓదార్పు, మన వందనములకు ప్రతి వందనము ద్వారా ఓదార్పు, మన పలకరింపు ద్వారా ఓదార్పు, మనం చూపించే దైవ సంబంధమైన ప్రేమ ద్వారా ఓదార్పు. ఇది మన ప్రియులు సంపాదించుకోవాలా? మన కుటుంబీకులు సంపాదించుకుంటున్నారా? అంటున్నాడు, శ్రమ ఉందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. అవును, ఈ సంఘము చేయవలసిన పని అదే. సంఘములో అంగములుగా ఉన్నట్టు నీవు నేను చేయవలసిన పని అదే. ఎన్నిక కాదు, ఓదార్పుతో కూడిన మాట, ప్రేమతో కూడిన మాట. నీ నోట శాపవచనము రాకూడదని దేవుని వాక్యం ఉంది. శుభవచనమే పలకమని దేవుని వాక్యం ఉంది. శుభవచనం పలకమని ఉంది. తల్లి, తండ్రి, నీ నోటితోనే నీ బిడ్డలను ఆశీర్వాద వాక్యం పలుకు. ఎందుకంటే ప్రభువు కలిగిన బిడ్డగా, ప్రభువును వృద్ధిస్తున్న బిడ్డగా, ప్రార్థన చేసే బిడ్డ కదూ, కృపను పొందుకునే బిడ్డ కదూ, దేవుని మహిమను చాలా కోరుకునే ప్రియ బిడ్డ కదూ. అందుకే నీ నోటితోనే శుభవచనం పలుకు, శాపం పలుకుపో, క్రోధం పలుకుపోకు. ఇక్కడ దేవుని వాక్యం అంటున్నాడు కదా, ఆయన జాలిపడి ఓదార్చువాడట. ఈ ఓదార్చే దేవుడు గొప్ప కార్యమును చేస్తున్నాడు, గొప్ప కృపను చూస్తున్నాడు, ఆశీర్వాదమును ప్రసాదిస్తున్నాడు. ఈ కృప వెంబడి కృప చేత
ఆయన ఓదార్పును బట్టి, ఆశీర్వాదమును బట్టి నిత్య రాజ్యంలో ప్రవేశించటానికి దేవుని ప్రియకట్టుగా ఉంటుంది. అందుకే మూలవాక్యంలో పరలోకమా, పరలోక పట్ల వాసులారా, ఓ ఏం చేయాలట? ఉత్సహించండి, సంతోషించు. ఆ పరలోక పట్టణంను స్వతంత్రించుకుంటానికి నీవు సంతోషించు, ఆనందించు. నీ సంతోషము తక్కువ కానివద్దు, నీ విశ్వాసము వాడుక కానివద్దు, నమ్మకార్థం కానివద్దు, నీ ప్రార్థన అలవాటు కానివద్దు. అది అలవాటు అంటే మిక్కుటమైనటువంటి అలవాటు అయితే క్రమము కలిగి ప్రార్థించతే ఆ ప్రార్థనకు దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చేవాడుతున్నాడు. కాబట్టి పరలోక పట్టణ వాసమైనటువంటి మనము ఆయన సిద్ధపరిస్తున్న గృహము స్వతంత్రించుకోవటానికి ఈ లోకంలో దేవుని ప్రియులుగా జీవించబద్ధంగా ఉంటున్నాము. దావీదు కీర్తనలు మనం చదువుతున్నాం. వ్యర్థమైన దాని మనసు పెట్టక, కపటముగా ప్రమాణము చేయకుండా, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగి ఉండవాడే వాడి యెహోవా వలన ఆశీర్వాదము. ఈ ఆశీర్వాదము శాశ్వతమైనది. తర్వాత వచ్చంటాడు, యెహోవా గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోండి, మహిమ గల రాజు ప్రవేశించాడు. ఇప్పుడు ఆత్మైన తరపున మిమ్మల్ని మీరు ఎంతో కాలంగా విశ్వాసంగా ఉన్నటువంటి మనం సిద్ధపరచుకుంటామా, దిద్దుబాటు చేసుకుందామా? ఈ దేవుడిని మానం చేసే స్వతంత్రించుకుంటానికి నమ్మకమైన పిల్లలుగా మనం సాగడదామా? దీని వాక్కును బట్టి నీ హృదయంలో ఈ వాక్కును దాచిపెట్టు, ధ్యానం చేయి. అటు ఇటుగా ఉంటే సరి చేసుకో. ఓ ప్రభునందు కట్టబడవలసిన గృహముల గురించి నిర్దోషమైన హృదయంతో ప్రార్థించే బిడ్డగా అయిండు, మొదలుపెట్టే బిడ్డగా అయిండు, కన్నీరు కార్చే బిడ్డగా అయిండు, ఒక వాగ్దానం సంపాదించే బిడ్డగా అయిండు, ఆశీర్వాద వాక్కు ఆ బిడ్డలకు లేదంటే కుటుంబీకులకు ఇచ్చే బిడ్డగా అయిండు. ఎన్నిక చేసే మాటలు విడిచిపెట్టు, శపించే మాటలు విడిచిపెట్టు, ప్రశ్నించే జీవితాన్ని విడిచిపెట్టు. దేవుడు కృప చూపించేవాడు. ఈ కృప చూపించే దేవుని దగ్గర, దేవుని సముఖంలో నమ్మకంగా ఈ మహోన్నతులు చేస్తున్న నిర్మాణంలో నీవు కూడా పాలుభాగస్తున్నాయి, మనము కూడా పాలుభాగస్తున్నాయి. ఆయన ప్రసాదించే శ్రేష్ఠ గృహాన్ని స్వతంత్రించుకోవడానికి సిద్ధపడదాం, దిద్దుబాటు చేసుకుందాం, ఎదుర్కొందాం. ఆయనతో పాటు పరమపురానికి వెళ్దాం, అనిచ్చే బహుమానం స్వతంత్రించుకుందాం, నిత్య సంతోషంలో పాల్గొందాం. దేవుడి దిన వాక్కులను మన కొరకు, మన కుటుంబం కొరకు అంగీకరించి మేలులను దీవెలను దయచేస్తారు కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాము. మహోన్నతమైన మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, నీ పరిశుద్ధ నామం కొరకు స్తోత్రాలు. ఈ దినమందు మీరు ప్రసాదించిన ఈ సమయం కొరకు నీకున్నా, వాక్కుల కొరకు నీకున్నా, పరిశుద్ధ పరంపరలో మా కొరకు నిత్య నివాసం సిద్ధపరుస్తున్నటువంటి మాడుకోయా. ఈ లోకంలో మేము నమ్మకంగా ఈ బిడ్డలుగా వర్తించడానికి మాకు కల్పించాం. మా గృహంలో మా ప్రియ బిడ్డలు కొంతమంది వస్తువులు కావాల్సిన వారి జీవన యాత్ర కట్టవా తండ్రి, కనికరం ఉంచు. సంఘంలో ప్రియులము ఎన్నిక చేసేవారు కాకుండా నీ కొరకు నమ్మకంగా జీవించడానికి మాకు నేర్పించారు. ఈ కుటుంబం నుంచి నీ ఒకరి సన్నిధిలో చేరగలే వారుగా మమ్మల్ని అందరినీ కూడా అంగీకరించి నీ వారికి సిద్ధపడటానికి మాకు సహాయం తెచ్చి దేవుని నుంచి మేము పొందాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.